ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్నశాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరిచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. కన్యా రాశి 2026 జూన్ మంత్ లో ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఏమేమి పాజిటివ్ నెగిటివ్ విషయాలు ఉన్నాయని మనం చూస్తే, గురుగ్రహం వచ్చేసి కర్కాటక రాశిలో 11వ ఇంట్లో రావడం చాలా లాభకరం. ఎలా అంటే శుభకారకుడైన గురుగ్రహం వచ్చేసి కర్కాటక రాశిలో ఉండడము ఖచ్చితంగా మీకు లాభం ఇచ్చేట అవకాశం. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు, ఆ బిజినెస్ లో వచ్చేసి ఇంతవరకు మీకు అంత ప్రోగ్రెస్ మీరు చూడలేదు, కానీ గురుగ్రహం అక్కడికి రావడం వల్ల మీరు ప్రోగ్రెస్ ని ఖచ్చితంగా చూస్తారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చేస్తున్న వాళ్ళకి, కాలేజ్ స్కూల్ ట్యూషన్స్ నడిపే వాళ్ళకి ఈ టైంలో మీరు చాలా ప్రోగ్రెస్ ని చూస్తారు. అలాగే 11వ ఇంట్లో గురుగ్రహం రావడం వల్ల మీకన్నా ఎల్డర్ బ్రదర్స్, అక్కగారికి చాలా చాలా ప్రోగ్రెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ స్నేహితులు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఒక్కరికి ఒక ప్రోగ్రెస్, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఒకటి ఉంటుంది. అలాగే ఈ గ్రహం వచ్చేసి సప్తమ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి పెళ్లి యోగం ఎక్కువ అవుతుంది. కానీ శని కూడా అక్కడే ఉన్నాడు. అందుకని ఏమవుతుందంటే యూజువల్ గానే పెళ్లి జరిగే అవకాశము, చాలా మంచి సంబంధం వచ్చే అవకాశము ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి అష్టమ భావంలో ఉన్న కుజుడు వల్ల మ్యారిటల్ లైఫ్ లో చాలా చాలా ఇష్యూస్, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ భావం మీద శుక్రుడు బుధుడు చూసేటప్పుడు యూజువల్ గానే ప్రాపర్టీ కొనే అవకాశాలు కాకుండా చాలా ఎక్కువగా నాకు అనిపించింది ఏంటంటే వెహికల్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, మీరున్న పరిస్థితి బట్టి చెప్పచ్చు. మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లాడైతే మీరు కారు కొనుక్కుంటారని చెప్పలేము, మీరు సైకిల్ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాగా మనం ఇంటర్ప్రిట్ చేయాలి జ్యోతిషాన్ని. సో అలా చూస్తే ఖచ్చితంగా మీకు వెహికల్ ఏదో ఒకటి, గ్యాడ్జెట్స్, మొబైల్ ఏదో ఒకటి మీ లైఫ్ లో వస్తుంది అనమాట. జతలోనే ఇంకొక విషయం ఏంటంటే 12వ ఇంట్లో ఉన్న కేతు వల్ల ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూలు వస్తాయి. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అనవసరంగా ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించేట ప్రాబ్లమ్స్ ఉంటాయి. పంచమ భావాధిపతి సప్తమంలో ఉండడం వల్ల యూజువల్ గా ప్రేమ వివాహ యోగం ఎక్కువ అవుతుంది. మీరేమైనా మీకన్నా వయసులో పెద్దవాళ్ళని ప్రేమించి ఉంటే మీ పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైం పీరియడ్ లో, బికాస్ ఆఫ్ ద సాటర్న్ 7th ప్లేస్మెంట్, 5th లార్డ్ ఇన్ ద 7th హౌస్, క్లియర్ గా చెప్పొచ్చు. సో ఇలాంటి అవకాశాలు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. అలాగే ఉద్యోగంలో మాత్రం చాలా పెద్ద సక్సెస్ ఉంటుంది అనమాట. బ్యాంకింగ్ జాబ్ ట్రై చేస్తూ ఉంటే, ఫైనాన్స్ కి సంబంధించినట్టు ఎడ్యుకేషన్ చేసి కామర్స్ లాంటి మీరు జాబ్ ఎదుగుతుంటే ఎక్కువగా సక్సెస్ ఉంటుంది కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి. నవమ భావంలో ఉన్న సూర్యుడు వల్ల తండ్రికి ఎక్కువ సక్సెస్ ఉంటుంది ఈ టైం పీరియడ్ లో. అలాగే మీరు విదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో ఉంటే, గవర్నమెంట్ జాబ్ లో ఉన్న కొంతమంది విదేశానికి వెళ్తుంటారు విజిట్ కోసం. అలాంటి అవకాశాలు ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. 6వ ఇంట్లో ఉన్న రాహు వల్ల మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ లో మీకు తెలియక శత్రువులు ఉంటారు, వెనకాల పొడిచేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ మీద చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైం పీరియడ్ లో మీకు ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.